మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చనిపోయిన తర్వాత తాను తన రాజకీయ జీవితంలో విలనా, హీరోనా, నెగటివ్ పర్సనా, లేకపోతే పాజిటివ్ పర్సనా, దీని మీద సరే ఎవరికి తోచినట్లు వాళ్ళు బహుశా విశ్లేషణలు చేసుకోవచ్చు, కామెంట్లు చేసుకోవచ్చు, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకోవచ్చు. బట్ ఆయన చనిపోయారు అనగానే నాకు ఫస్ట్ అంటే జనరల్గా కలిగిన అభిప్రాయం ఏంటి అంటే, ఒకప్పుడు అంటే ఒక తరం మనకంటే ముందు తరం సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నేతల అండ్ అప్పుడు 80s 90sలో జరిగినటువంటి కీలక రాజకీయ పరిణామాల గురించి ఇంకా వివరించి ఇంకేమైనా కనుక చెప్పే వాళ్ళైతే లేకుండా పోయారు అని చెప్పి అనిపించింది సీరియస్లీ. అంటే ఇంకా ఆ తరం రాజకీయాల గురించి మనకి ఎక్కడ పెద్దగా చర్చ జరగకపోవచ్చేమో. ఏవైనా పుస్తకాలు ఎవరైనా రాసి ఉంటే ఆ పుస్తకాల్లో ఏవైనా మనం నిజ నిజాలను గ్రహించాల్సి ఉంటుంది. తాను చాలా విషయాలు నేను నాదెండ్ల భాస్కర్ రావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నా ఇంటర్వ్యూలోనే చాలా చాలా విషయాలు తాను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా పెద్ద ఆయన నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. కొన్ని పుస్తకాలు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. మంచి భవిష్యత్తు ఉంది బాబు నీకు, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నావు, ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పి ఒక రకంగా ఆశీర్వదించినట్లు కూడా చేశారు. చాలా చాలా విషయాలు మాట్లాడారు పెద్ద ఆయన నాతోటి. నేను చేసిన ఇంటర్వ్యూలో అయినా తర్వాత చాలా చాలా ఇంటర్వ్యూలో ఆయన పెట్టిన క్వశ్చన్ మార్క్ ఆయన వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ ఎవరిది, రామారావు గారు పెట్టారా, నాదెండ్ల భాస్కర్ రావు గారు దానికి ఇనిషియేషన్ తీసుకున్నారా, తాను పెట్టారా అన్న ప్రశ్న అండ్ ఆ ప్రశ్నకి సమాధానం ఆయన బ్రతికిన నాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, అసలు తెలుగుదేశం పార్టీ నాది బాబు, తెలుగుదేశం పార్టీ నాది ఇన్ ద సెన్స్ ఈయన మళ్ళీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత అంజయ్య మంత్రివర్గంలో నుంచి తన రాజీనామా చేయమని చెప్పినప్పుడు, ఇంకా పక్కన తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు, ప్రాంతీయ పార్టీ, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో లోకల్ పార్టీలు ఏమీ లేవు, ప్రాంతీయ పార్టీలు, వాటిని స్టడీ చేసుకొని మనం ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలని చెప్పి ఆయన ఆ విషయంలో స్టడీ చేసిన మాట వాస్తవం. వాళ్ళ భార్య గారు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. నా ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెబుతారు, నేను చేసిన ఇంటర్వ్యూలు వాళ్ళ భార్య గారు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు అని. ఆ క్రమంలో రామారావు గారు కూడా పార్టీ పెట్టాలని ఆలోచన చేసే సినిమా స్టార్ కాబట్టి ఆయన్ని కలుపుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పి అట్లా నేను పెట్టే పార్టీలోనే రామారావు గారు వచ్చారు. ఇంకా మంచి జనాకర్షణ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని అధ్యక్షుని చేసాం. అసలు పార్టీ మొత్తం నాదే, దానికి ఏమంటారు, ఆ పార్టీ నిర్మాణాన్ని రాసింది కూడా నేనని చాలా విషయాలు చెబుతారు. కిలో ₹2 బియ్యం అనే కాన్సెప్ట్ నాదే, పక్కా ఇల్లు కట్టించాలన్న కాన్సెప్ట్ నాదే అని ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా చెప్పారు. తాను మినిస్టర్గా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి దగ్గరికి వెళ్తే అక్కడ కలెక్టర్ బ్రహ్మాండంగా ఇల్లు కట్టినాడు కలర్ఫుల్గా. ఎంత బ్రహ్మాండంగా కట్టావు, ఎక్కడి నుంచి ఎట్లా కట్టావంటే, హట్కో ముంబైలో ఉంటుంది సార్, వాళ్ళు నిధులు ఇస్తారు అంటే, రాష్ట్రం మొత్తం కట్టచ్చు కదా అని అంటే, దానికి ఇంకా ప్రభుత్వం సహకరించాలి కదా అని కలెక్టర్ చెబుతారట. సరే బాగున్నాయి కదా, ఎంతసేపు పూరి గుడిసెలు నీళ్ళు గారిపోయి ప్రజలకు కాసింత మంచి చేయొచ్చు అని చెప్పి పక్కా ఇల్లు అనే ఆ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను అని, ₹2 బియ్యము అని, తెలుగుదేశం పార్టీ నాదేనని చెప్పి చెబుతూ ఉండే చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉండే. ఈవెన్ ఆఫ్ ది రికార్డు కూడా నేను నా ఇంటర్వ్యూలో నేను ఒక ప్రశ్న అడిగాను, ఆఫ్ ది రికార్డు కూడా అడిగాను మళ్ళీ ఏమని, అదే రామారావు గారిని తన పదవి నుంచి దించేయడంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు తీవ్రమైనటువంటి నెగిటివ్ను మూటగట్టుకున్నారు కదా, అదే పనే చంద్రబాబు నాయుడు గారు కూడా 1995లో చేశారు కదా, మరి నాదెండ్ల భాస్కర్ రావు గారేమో పూర్తి నెగిటివ్ ఎట్లయిపోయారు, చంద్రబాబు నాయుడు గారేమో పూర్తి పాజిటివ్గా ఇప్పుడు ఎట్లా ఇంత హైలో నిలదొక్కుకోగలిగారు అనే ప్రశ్న నా ఇంటర్వ్యూలో అడిగా, ఆఫ్ ది రికార్డ్ అడిగా. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన సమాధానం చూడండి. చూడండి నా పాత్ర ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, 84లో మీరు చెప్పిన దాని ప్రకారం నాయకత్వ మార్పిడి అనాలి. రామారావు గారి నుంచి మీరు బయట వెన్నుకోటను ప్రజాస్వామ్యాన్ని ఎట్లా చేసుకున్నా మీ దృష్టిలో నాయకత్వ మార్పిడి జరిగింది. 95లోనూ నాయకత్వ మార్పిడి జరిగింది. 84లో జరిగిన నాయకత్వ మార్పిడి ఏమో నాదెండ్ల భాస్కర్ రావు గారిని విలన్ చేసి ఆయన రాజకీయం దాదాపు ముగింపు పలికిండ్రు. 95లో జరిగినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు హీరోగా ఎస్టాబ్లిష్ చేశారు. రెండింటికి ఏం సార్ తేడా? వాళ్ళింటి మనిషి, నేను బయట వాడిని, పరాయవాడిని. ఇప్పుడు ఇంట్లో ఉన్న మనిషికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఇంట్లో ఉన్నవాడే ఇంటి పెంకులు, ఇంటి వాసాలు, దర్వాజాలు లెక్క పెడతాడు. బయట వాళ్ళు ఎట్ట లెక్క పెడతారు? ఇట్ హెస్ బికమ్ ఈజీ.
ఉందా మీ దగ్గర? ఇంకా ఎందుకు సింగిల్ గా ఉన్నారు మరి? ఈ రోజుల్లో 1 రూపీకి చాక్లెట్ కూడా రాదు. కానీ ఈజీ ఫర్ హిమ్ టు త్రో హిమ్ అవుట్. లోపల ఒక కుంపటించి పెట్టాడు, ఫ్యామిలీలో దూరాడు, ఫ్యామిలీని క్యాప్చర్ చేశాడు. క్యాప్చర్ చేసి ఎట్లా ఇతను మహా ఉద్రేకపరుడు, ఎట్లా కొట్ట ఇతన్ని తీసేసి మనం చేయాలని ముందు మంత్రులు ఒక మంత్రి తర్వాత ఒక మంత్రిని నిలగొట్టాడు. తర్వాత ఐసోలేట్ చేసి ఒక్క మనిషిని చేశాడు. ఆ ఒక్క మనిషిని తోసేసి చేశాడు. అట్లా ఈజీగా అతను దగ్గర ఉన్నాడు కదా, కోచ లాగేది ఈజీ కదా. దూరం ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి నాకు కోచ అందదు కదా అది లాగటానికి. కనుక వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాడు చేసింది కరెక్టు, మేము ఎందుకు చేసామంటే లక్ష్మీ భారత్ గారికి ఇచ్చేస్తాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆమె నుంచి కాపాడుకున్నాం మేము పార్టీని బతికించుకున్నాం మేము, పార్టీని బతికించుకోవడం ఇది చేశాము అని చెప్తారు. మరి అయితే వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చాడు కదా. వెంకయ్యనాయుడు గారు, ఆయన హరికృష్ణ, బాలకృష్ణ, మరి చంద్రబాబు నలుగురు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి రమణమని అడిగారు. అడిగితే వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పాడు, నేను వస్తాను తప్పకుండా అని చెప్పి అన్నాడు. అంటే నీకు కూడా పదవి ఇస్తారా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకోమని ఏదో చెప్పారు. తీసుకెళ్ళి అక్కడ పోతే ఎంతమంది ఉన్నారు? 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 ఉన్నారు. ఏమిటని చెప్పని భయపడి రామోజీ దిగిపోయాడు వెంకటేశ్వరరావు. పోతే అతన్ని అడిగాడట, నీకు తెలియదులే పో అని చెప్పి కోపడిపోయాడు. సో ఇట్స్ ఎ బిల్డప్ అన్నమాట. బిల్డప్ చేశారు. ఆ పేపర్ని అడ్డం పెట్టుకుని బిల్డప్ చేసి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. రామారావు హౌస్ డిజాల్వ్ చేయబోతున్నాడు, మన పని అంతా గోల, ఎమ్మెల్యేలు పోతాయి, రెండు అని తోలుపోయి అట్లా అక్కడ పెట్టేశారు. అది అక్కడ జరిగేది వ్యవహారం. నేనేమో ఎమ్మెల్యేలని ఆ రోజు 90 మంది సంతకం పెట్టారు ఇక్కడ. నేనేమి ఎవరిని ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బతిమాలు నేను తీసుకురాలి. ఎవరిని 90 మంది వచ్చారు, సంతకం పెట్టారు. పొద్దున్నే గవర్నర్కి వెళ్ళి ఇచ్చారు. 90 పెట్టినా 91 నాది. ఎందుకు జరిగింది అది? 90 మంది పెట్టినాక చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు, అన్న ఏదో సంతకాలు పెడుతున్నారని. అబద్ధం చెప్పను, నేను పెడుతున్నారని చెప్పాను. రామారావు ఎగనెస్గా సంతకాలు పెడుతున్నాను, నేను ఇంకా పెట్టలేదు. రావచ్చుగా, రోజు పన్నెండుకి వచ్చేవాడివేగా, నా చుట్టూ తిరిగి రోజు పనులు చేసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కడ సంపాదించుకునేవాడివే కదా నువ్వు. వెంకయ్యనాయుడు ఇతను ఎప్పుడు కూడా ఏ ట్రాన్స్ఫర్లు అడిగి చేయించుకునేవాళ్ళే కదా నా దగ్గర. రావచ్చుగా, రాకుండా నన్ను డిస్మిస్ చేసినట్టు ఆర్డర్ పంపించాడు గవర్నర్ దగ్గర. అప్పుడు నేను సంతకం పెట్టి పొద్దున్నే మేము. వాస్తవానికి నాదెండ్ల భాస్కర్ రావు గారు నా ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడతారు. ఆ ఇంటర్వ్యూలో రామారావు గారిని దించేయడం కోసం, అంటే వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు వీళ్ళ ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఉంది అన్న దగ్గర నుంచి తాను ఒక నెల రోజుల్లోనే నాకు నా ఇంటర్వ్యూలు చెప్తారు. తర్వాత నాకు ఆఫ్ ది రికార్డ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. 3000 ఫైల్స్ క్లియర్ చేయడం గురించి. ఒక నెల రోజుల్లో 3000 ఫైల్స్ క్లియర్ చేశారట. ఆ తర్వాత ఈయన మీద 3 కమిషన్లు ఎంక్వైరీలు వేస్తారట, ఏమైనా తప్పులు దొరికాయా అని. అన్ని 3 కమిటీలు 3 కమిషన్లు అన్ని ఫైల్స్ని తిరగదోడిన ఎక్కడే కూడా ఈయన తప్పు చేశారని చెప్పి అవి తేల్చలేకపోయాయి అని చెప్పి చాలా విషయాలు మాట్లాడతారు. బేసిక్గా నాదెండ్ల భాస్కర్ రావు గారితో మాట్లాడిన తర్వాత బహుశా బయట ఆయన మీద ఉన్న ప్రచారం వేరు, ప్రాక్టికల్గా జరిగింది వేరేమో అని చెప్పి, బహుశా అప్పుడు ఎవరిది మీడియా బలం ఉండి వాళ్ళు ఏం చెబితే అదే నడుస్తూ వచ్చింది కదా అనిపించింది. బట్ నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను, నేను ఆఫ్ ది రికార్డు మాట్లాడాను అని చెప్పాను కదా. నాకు పుస్తకాలు కూడా ఇచ్చారు, చదువు బాబు అని, బాగుంటాయి పుస్తకాలు, కొన్ని పుస్తకాలు కూడా ఆయన నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. సో నాదెండ్ల భాస్కర్ రావు గారి మీద ఎందుకో నాకేమీ పెద్ద నెగిటివ్ అభిప్రాయం ఏమీ కలగలే. ఆఫ్ ది రికార్డు కూడా ఆయన అన్నారు, ఒకవేళ సరే రామారావు గారిని ఎమ్మెల్యేలను కూడదీసి దించడం అనేది అంత పెద్ద పాపమే అయితే 1995లో చంద్రబాబు గారు చేసింది అదే కదా. ఇప్పటికీ ఇటువైపు నుంచి ఎమ్మెల్యేలను అటువైపు లాగేసుకోవట్లేదా? ప్రభుత్వాలు పడేయడం లేదా? పార్టీలను చీల్చేయడం లేదా? ఇప్పుడు జరుగుతున్నది చాలా పెద్ద స్థాయిలో జరుగుతూ ఉన్నాయి కదా.
అని చెప్పి నిజమే కదా అనిపించింది. వాలిడ్ పాయింటే కదా. ఇప్పుడు జరగట్లేదా? పార్టీలు చేల్చట్లేదా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఇంకోరికి మంత్రి పదవులు ఇవ్వడం లేదా? అప్పుడు జరిగే కథ పక్కన పెట్టి ఇప్పుడు జరగట్లేదా? చాలా పాజిటివ్ అంటే చాలా విషయాలు ఆయన చెబుతూ ఉండే చాలా విషయాలు. కొన్ని మనము కెమెరా ముందు మాట్లాడలేం కానీ అసలు స్టన్ అయిపోతాను తెలుసా. తాను పంచుకున్న విషయాలను ఒకసారి అట్లా మనం కనుక గుర్తుకు తెచ్చుకొని ఇవి చూస్తే చాలా స్టన్ అయిపోతాం. ఇంత దారుణంగా ఉంటాయా రాజకీయాలు, ఇంతకుముందు మరీ ఇంకా టూ మచ్గా ఉండేటివి అని.